హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇక్కడ మీ వెనకాల ఇద్దరు ఫొటోస్ కనిపిస్తుంది. ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, గతంలో ఎంపీగా చేసినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు. అందరూ త్రిబులార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇంకొక పక్క జర్నలిస్ట్ అనేటువంటి పేరుతో ముసుగుతో నోటికి ఏదొస్తే అది అబద్ధం మాట్లాడేయటం, ప్రజల్లో అంటే అబద్ధాలే తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయటంలో ఆమె దిట్టగా మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను, వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టాను, వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏంటనేది నేను కొంచెం సుదీర్ఘంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే లాయల్ మెంబర్గా కూడా జాయిన్ అవ్వండి. ఇకపోతే మేడం గారు రీసెంట్గా చిరంజీవి గారి మీద అక్కసుతో, చాలా మంది చిరంజీవి గారి మీద పడి ఏడుస్తూ జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కటే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. అయితే మొన్న గద్దర అవార్డ్స్కి సంబంధించి చిరంజీవి గారి మీద పడి ఏడవటమే పనిగా దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో వాళ్ళ ఇంట్లో కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే పాపం బతకడానికి బతుకు తెరువు లేదు. అందుకనే చిరంజీవి గారి మీద పడి ఏడిస్తేనే మనకి డబ్బులు వస్తాయి, మనకి నలుగురు చూస్తారు అని ఆ ఏడుస్తూనే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు అనమాట. ఏంటి ఆమె ఏం మాట్లాడింది అనేది గతంలో కూడా చాలా వీడియోలు చేసింది. ఇప్పుడు ఒక వీడియో ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీకు ఆ వీడియో చూపిస్తాను. చేపించండి. ఓకేనండి. ఓకే ఓకే చూసామండి. లేచి కూడా నుంచోరు చిరంజీవి గారు. ఓకే, దర్జాగా చెప్పండి అమ్మా. రారు, కూర్చున్న చోటు నుంచి కూడా ముందుకు రారు. రైట్. ఇది ఆవిడ మాట్లాడి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అక్కసు ఏ రకంగా వెళ్ళగక్కారో మనం చూసాం. అయితే నిజమేనేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఆవిడ అంతలా క్లారిటీగా చూపిస్తుంది. నిజంగానే కదా, ఆయన ఏంటి అంత లేగలేదు, ఆయన నిజంగానే అలా గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి కాదా అని చెప్పి నేను 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మీకు అసలు వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, కొంచెం మీరు చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. ఇదిగోండి, చిరంజీవి గారు కావచ్చు, అక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడ వరుసగా వస్తున్నప్పుడు అదిగోండి లేచి నిలబడి నమస్కారం పెట్టి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే గెస్ట్లు వచ్చారో, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు, కమల్ హాసన్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అందరూ కూడా లెగిసి నుంచుని చాలా క్లారిటీగా అక్కడ ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ మరి ఇప్పుడు ఈవిడ ఏమనాలి? ఇక్కడ మీరు చూస్తే కనుక అసలు ఈ వీడియో ఎక్కడిది, మరి ఆవిడ ఎలా తీసుకొచ్చింది ఈ వీడియో అంటే మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఆయన వస్తున్నారు. వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా, అందరూ కూర్చుని ఉన్నారు. అక్కడ సినిమా వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా, కమల్ హాసన్ గారు, నాగార్జున గారు, అల్లు అరవింద్ గారు, రితేష్ దేశ్ముఖ్ గారు, మిగతా హీరోలు, హీరోయిన్లు, అలాగే మొత్తం అందరూ కూడా అక్కడ కూర్చునే ఉన్నారు. ఆయన వస్తూ అక్కడ కూర్చున్నటువంటి దాన్ని ఇక్కడ జూమ్ చేసుకుంది ఆవిడ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ని మాత్రమే జూమ్ చేసుకుని ఆ వీడియోని ప్రోపకాండా చేద్దామని, చిరంజీవి గారిని నెగిటివ్ చేద్దామని, అబద్ధాలు మాత్రమే పోర్ట్రేట్ చేద్దామని ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో ఆ చేసినటువంటి వీడియో. దీన్ని ఆవిడ ఇలా మాట్లాడింది. సరే, మరి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం ఆయన కుటుంబంతో పాటు ఆయన కూడా రాజకీయంగా ఉండేటువంటి వ్యక్తి. ఏంటి ఈవిడ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఈవిడ కూర్చోవచ్చు, ఈవిడ మాత్రం ఎవరికి గౌరవం ఎవరు? ఇక్కడ ఆయన ఎలా కూర్చున్నారు, ఆవిడ ఎలా కూర్చుంది, ఈవిడ నీతులు చెప్తుంది. ఇది నిజమా కాదా అని మీరే అర్థం చేసుకోండి. ఇక ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందంటే, యాక్చువల్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు స్టేజ్ మీదకి ఎక్కి దిగారు, అవార్డులు ఇచ్చి రావటం జరిగింది. ఆ టైంలో ఆయన ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మీకు ఇందాక చూపించాను కదా, స్టార్టింగ్ ఎంట్రీ ఎప్పుడైతే ఆయన హాల్లోకి ఎంటర్ అయ్యారో సీఎంగా, అందరూ లేచి ఆయనకి గౌరవంగా నుంచుని ఆయన్ని పలకరించి చేతులు జోడించి మాట్లాడి ఆ తర్వాత ఆయన కూర్చున్న తర్వాత అందరూ కూర్చున్నారు. ఇది ఆ తర్వాత ఆయన 2-3 సార్లు అందరికి అవార్డ్స్ ఇచ్చి కిందకి దిగేటప్పుడు అందరూ కూర్చునే ఉన్నారు. ఇక్కడ క్లారిటీగా మీరు చూడొచ్చు. పొలిటీషియన్స్ ఉన్నారు, అలాగే సినిమా వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు దాంట్లో. బట్
ఈవిడ చేసేటువంటి విధానం ఎలా ఉందో చూసారా? ఎంత నీచమైనటువంటి బుద్ధి, ఎంత నీచానికి దిగజారాలా? అసలు ఇదేం బ్రతుకులు చెప్పండి? ఎంత నీచానికి, ఎంత దరిద్రమైనటువంటి అబద్ధాలు తెలిసి కూడా ఒక కుట్రపూరితంగా గొడవలు సృష్టించాలని కాకపోతే ఈవిడ చేసేటువంటి విధానం దేనికో చెప్పండి. సరే, ఇక్కడ కూడా పక్కన పెడదాం. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా. ఈ వీడియో పెట్టింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఛానల్ అతను పెట్టాడు, ఎవరో సమరు, ఒక వెబ్సైట్ అతను, ఏవిఎం న్యూస్ అట అతని పేరు, ఒకసారి చూసుకోవచ్చు. ఈ సినిమా బ్యాచ్ కి ఎంత గువ్వ బలుపో చూసారా? ముఖ్యమంత్రిని చూసి కనీసం లేవలేకపోయినా సరే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం సంస్కారహీనులు అని ఆయన పెట్టి. ఈ వీడియోలో ఒక్క సినిమా వాళ్ళే ఉన్నారండి? ఒక్క సినిమా వాళ్ళే ఉన్నారా చెప్పండి? కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది చిరంజీవి గారు ఒక్కలేనా? మీరు చూడండి, ఇదిగోండి, ఓకేనా? చూసుకోండి, చాలా క్లారిటీగా చూసుకోండి. చిరంజీవి గారు అక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారో, ఆయన 2-3 సార్లు అలా పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు ఇచ్చినా కూడా ఆయన ఏం చేస్తారో చూడండి. కాలు తీశారండి. మిగతా వాళ్ళకి ఆయనకి ఉన్నటువంటి సంస్కారం అది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినటువంటి అబద్ధాలు వాడేవాళ్ళు ఏం బ్రతుకులో నాకైతే అర్థం అవట్లేదు. ఇది అసలు వీడియో. మరి వీళ్ళనేమనాలి? అది కూడా సినిమా బ్యాచ్ని అనటం అంటే వాళ్ళంటే లోకువా? ఎంత లోకువో మీరు ఆలోచించండి. అక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. అంటే వాళ్ళు లేగలేదు, మిగతా వాళ్ళు లేగలేదు, ఓన్లీ చిరంజీవి గారు కావచ్చు, సినిమా వాళ్ళు అంటే ఇంత చులకనా వీళ్ళకి అనేది మనం ఆలోచించుకోవాలి. సరే, ఇక్కడ పక్కన పెడదాం. నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళకి బ్రతకటం చేత కదా? రోడ్డు మీద కుక్కలు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు, ఏం ఉపయోగం? రోడ్డు మీద కుక్కలు కూడా ఏదో ఒక రకంగా బతుకుతున్నాయి కదా, ఊర కుక్కలు లేకపోతే పిచ్చి కుక్కలు ఏవోటి బతుకుతున్నాయి కదా. మీకు వాళ్ళకి తేడా ఏంటి అంట? బతకటం కోసం ఏ గుడి దగ్గరో బడి దగ్గరో అడుక్కుంటే కనీసం 4 రూపాయలు వస్తున్నాయి కదా. ఇది కూడా ఒక బతికేనా? ఇది కూడా ఒక బ్రతికేనా? ఆలోచించుకోవాలి. సదరు మేడం గారు కావచ్చు, నీతులు చెప్పేటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నా. కొంతమంది చిరంజీవి గారు ఏం చేశారు అని చెప్తున్నారు. మీకు కావాలంటే ఒక ఆడియో కూడా మీకు వినిపిస్తా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది, ఒక బ్యాచ్, ఒక వర్గం కులపిచ్చితో, కుల అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి దాన్ని కూడా మీకు ఇదిగోండి. మళ్ళీ చిరంజీవి గారు ఆయన సెంట్రల్ మినిస్టర్ గా చేసినప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి మెగా టూరిజం సబ్జెక్ట్ ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనేక చోట్ల కోవూరు, కోటిపల్లి, దేవీపట్నం ఇలా అనేక చోట్ల టూరిజం మరి 1000 కోట్ల రూపాయలతో ఎన్నో ప్రాజెక్టు నిర్మాణం చేశారు అధ్యక్ష. చిరంజీవి గారు ఇది ఒక మంత్రి, ఆయన ఇప్పుడు కూడా టీడీపీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు, నిమ్మల రామానాయుడు గారు. ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన అది. కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు అని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా ఆయన చేసినటువంటిది. మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో మీకు కావాలంటే నేను ఒక 100 కార్యక్రమాలు నేను చెప్తా. 1980 నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు, ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని, కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని సినిమాల్లో చేసినటువంటి ఆ డబ్బుని ప్రజల కష్టాలు తీర్చడానికి ఇచ్చినటువంటి డబ్బులు. మీకు కావాలంటే దమ్ముంటే డిబేట్కి రండి. చిరంజీవి గారి జోలికి ఇంకొకసారి పిచ్చి వాగుడు వాగితే మాత్రం, అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం తోలు తీసేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు మొరగండే మీ కుల పిచ్చితో, కుల గజ్జితో బాగా గోక్కోండి, కానీ చిరంజీవి గారి జోలికి వస్తే మాత్రం కుదరదు. అర్థమైందా? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లోనే చూపిస్తాం. మీరు చెప్తున్నాను కదా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారి గురించి ఆయన తప్పు చేస్తే చెప్పండి, తప్పు చేయకపోయినా తప్పు చేశారనేటువంటి దాన్ని క్రియేట్ చేసి అబద్ధాలు పెడితే మీలాంటి వాళ్ళని లోపలేసి కుమ్మి పడదొప్పాలి, కేసులు పెట్టాలి. సమాజంలో అలజడి సృష్టించే వాళ్ళని, మీలాంటి వ్యక్తుల్ని దేశద్రోహుల కింద లోపల తోయాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి మీలాంటి వ్యక్తులని తరిమేయాలి దేశం నుంచి.